6 గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వద్దున్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే అమలు చేయాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అరాచకపడుతూ రాష్ట్ర ప్రజలు వంచిందన్న సంజయ్ అందుకే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న 6 గ్యారంటీలు చూసే ప్రజలు ఓట్లు వేశారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం రంగాపూర్లో పల్లికి పోదాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మార్చి ఫస్ట్ వీక్ రావచ్చు. పోయినసారి ప్రకారం మార్చి ఫస్ట్ వీక్లో షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, అదంతా తెలిసిందే. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 60 రోజులు దాటింది. ఈ 60 రోజులలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. షెడ్యూల్ వస్తుందని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు షెడ్యూల్ వస్తుందని చెప్పండి. షెడ్యూల్ వచ్చిందని తెలిసిన తర్వాత 6 గ్యారెంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత, ఆలోచన, ప్లాన్ మీకున్న ఒక ప్రణాళిక మీకు ఉండాలి. ఆల్రెడీ ఒకవేళ ఇయ్యొద్దు, మేము అమలు చేసే ఆలోచన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాం. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతాడడం కరెక్ట్ కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు తమ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. అలా అండం వారి అహంకార పూర్తిమేనని బండి సంజయ్ అన్నారు. భాష విషయంలో రాజకీయ పార్టీలు హద్దు మీరి ఆరోపణలు, ప్రత్యారోపణలు పొలైట్ చేసుకోవడంలో, కామెడీగా చేసుకోవడంలో, ప్రజల దృష్టి ఆకర్షించడంలో చేయడానికి ఇబ్బంది లేదు. కానీ హద్దు మీరి అహంకార భావంతో ఇవాళ ఆరోపణలు చేయడం సమాజం దాన్ని స్వీకరించాలనే విషయాన్ని రాజకీయ పార్టీ నాయకులు గ్రహించాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి. మనం ముఖ్యమంత్రి చైర్కు గౌరవం ఇవ్వాలి. మనం దానిలో ఎవరున్నా కూడా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది.